అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సండే నా పేరు శ్రీను. అశ్వరపేట ఖమ్మం రోడ్లో ఉంటున్నాం. గత 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం మేము. కానీ 10 నెలల నుంచి దుమ్ము ధూళి, ప్రభుత్వం మారుతుంది, ఏమన్నా మాకు ఈ రోడ్డుకి ఏమన్నా వెసులుబాటుతనం చూపిస్తుంది అనుకుంటే ప్రభుత్వం మారి 3 నెలలు అవుతున్నా మా దుస్థితి తింటే ముసలోళ్ళు 3 సంవత్సరాల పిల్లలు, చిన్న పిల్లలు ఈ రోడ్లో దుమ్ముకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు ఈరోజు దులిపామంటే మళ్ళీ 2 గంటలకైనా దులిపే పరిస్థితి మేము వచ్చింది. అది కేవలం దేనివల్ల అధికారులు కాంట్రాక్టులు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటట్టుగా మమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారనేది 10 నెలల నుంచి మేము ఈరోజు రేపు అనుకుంటున్నాం. ఇంతవరకు దీని దిక్కు దివాణం లేదు. వస్తారు, బూడిద పోస్తారు, మళ్ళీ 4 రోజుల తర్వాత నీళ్ళు చల్లుతారు, మళ్ళీ బూడిద పోస్తారు, 4 రోజుల తర్వాత నీళ్ళు చల్లుతారు. అసలు దీనికి పరిష్కారం ఎవరిని అడగాలి ఏంటి? కాంట్రాక్ట్ గవర్నమెంట్ని అడిగితేనేమో ఆర్ఎన్బి వాళ్ళని అడగమంటారు. ఆర్ఎన్బి వాళ్ళని అడిగితేనేమో కాంట్రాక్టులు బిల్లు వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళే చేస్తామంటున్నారు. ఇంతవరకు దీన్ని పట్టించుకున్న నాదు లేడు. దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మొదలుపెట్టింది సెంట్రల్ లైటింగ్ గురించి మొదలుపెట్టారు. సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి అవ్వడం లేదు, అలాగే రోడ్లు పూర్తి అవ్వడం లేదు. దయచేసి కొంచెం త్వరగా దీని గురించి ఆలోచించి మాకు పరిష్కారాన్ని చూపించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. అశ్వపేట సెంట్రల్ లైటింగ్ పేరుతోటి ఆనాడు ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని హడావుడిగా మొత్తం డ్రైనేజీలని అవన్నీ చేసి మొత్తానికి ప్రారంభించారు వర్క్. కానీ అది ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంది. దానివల్ల ఏంటంటే డస్ట్ మొత్తం విపరీతంగా రావటం వల్ల వెహికల్స్ వచ్చి డస్ట్ చేసడం, చుట్టుపట్టు ఈ యొక్క గ్రామంలో పట్టణంలో ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా బాటసార్లు కానీ లేకుంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈ డస్ట్ ఎలర్జీకి కొత్త రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే జీలుమేలు మన ఓట్లపల్లి పోయే రూట్లో కూడా దానికి సంబంధించిన సైడ్ తీశారు. అక్కడ బ్రిడ్జి కట్టాల్సిన దగ్గర తోరలేసి పెద్ద ఎత్తున ఎత్తు పెట్టారు. పోయే వాహనాలు కానీ లేకుంటే ద్విచక్ర వాహనదారులు కానీ అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టర్లు అధికారుల యొక్క కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అశ్వపేట పట్టణ ప్రజలు ఈ యొక్క డస్ట్కి గురయ్యి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈనాడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సమీక్ష చేసి వెంటనే ఈ పనుల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఈ పట్టణ ప్రజల్ని ఈ యొక్క డస్ట్ ఎలర్జీ నుంచి కాపాడాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పందించి దీన్ని తక్షణమే పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈనాడు నన్ను కొత్త ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఏదో ఓట్ల కకృతి కోసం ఆదలా తీసుకొచ్చి పెట్టారు, కానీ అది ఎటు కాకుండా అయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని వెంటనే స్పందించి దీన్ని త్వరలో పూర్తి చేసి అశ్వపేట పట్టణ ప్రజల్ని ఈ యొక్క డస్ట్ ఎలర్జీ నుంచి కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అశ్వరావుపేట నియోజకవర్గంలో అశ్వరావుపేట హెడ్ క్వార్టర్ ఇది నియోజకవర్గానికి. ఎలక్షన్స్ అయిపోయి 8 నెలలు అవుతున్నా ఇంతవరకు పనులు మళ్ళీ చేస్తున్నా అది అస్తావ్యవస్థనే ఉంటుంది. ఈ వర్షాల వల్ల కానీ మిగిలిపోయినటువంటి పనులని చేద్దామన్నా కానీ కాంట్రాక్టర్లు కూడా ఎవరో ఏంటిదో తెలియని పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాలుష్యం ఎలా ఉందంటే, వర్షం వచ్చి పోయిన తర్వాత దుమ్ముకి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేటటువంటి దాన్ని కూడా భయపడుతున్నారు. కారణం ఏంటిదంటే ఆర్ఎండ్బి అధికారులు గోతులు పడుతున్నాయి, కానీ ఆ గోతులు పూడ్చారు, 1-2 సార్లు పూడ్చారు. అది కూడా డస్ట్ తోటో లేకపోతే యాష్ తోటో ముంచుతున్నారు తప్ప బిట్వీన్ ట్యాంపర్ తంటో కాంక్రీట్ తోటి ఆర్ట్ మిక్సింగ్ తోటి వేసినటువంటి దాఖలా కనిపించకపోవడం వల్ల మరీ దుమ్ముగా వచ్చి ఇక్కడున్న ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత నష్టపోయామా అనేది ఏ ప్రజానాయకుడు కూడా పట్టించుకోవట్లే. ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా మేఘాల మీద మరలా పనులు పునఃప్రారంభిస్తున్నాం, ఇమ్మీడియట్గా మేము చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు చెప్పింది ఎమ్మెల్యే గారు చెప్పారు, పనులు చేస్తున్నాం అంటున్నారు తప్ప ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కాలుష్య నివారణ కామన్గా ఏంటిదంటే వర్షాకాలం సీజనల్గా వ్యాధులు వస్తాయి. వ్యాధులతో పాటుగా ఈ యొక్క డస్ట్ వల్ల కూడా ఎలర్జీ వచ్చి ఇక్కడ హై స్కూల్ ఉంది, పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజల తరపున ఇమ్మీడియట్గా ఈ పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.